వారు కలెక్టర్ గారు మరి ఒక డిప్యూటీ తహసీల్దార్ రిటైర్ అవుతున్నాడనే తేడా లేకుండా, భావన లేకుండా తప్పనిసరిగా ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మన పిల్లోడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. తదుపరి మన సోమేశ్వర్ స్పందన ఉంటుంది. ఈనాటి సన్మాన గ్రహీత పదవి విరమణ చేస్తున్నటువంటి సోమేశ్వరరావు గారికి, వారి సతీమణి గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వెంకయ్య గారికి, ఆర్టీఓ శ్రీనివాస్ గారికి, సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులందరికీ, కలెక్టరేట్ సిబ్బందికి, రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సోమేశ్వరరావు గారితో పాటు జిల్లాలో 4 తహసీల్దార్స్ కూడా రిటైర్ అవుతున్నారు. సోమేశ్వరరావు గారికి, అలాగే రిటైర్ అవుతున్నటువంటి తహసీల్దార్స్కి, ఇతర రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మొదటిసారిగా డ్రైవర్ సీట్లో కలెక్టర్ ఉన్నప్పటికీ చక్రాలు సరిగ్గా లేకపోతే స్టీరింగ్ ఎంత తిప్పినా బండి ముందుకు వెళ్ళదు. ముందుగా మీరు సోమేశ్వరరావు గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. కొన్ని నాకు తెలిసినవి, కొన్ని నాకు తెలియనివి. గడిచిన 10 నెలల్లో ల్యాండ్ అక్విజిషన్ కలెక్టరేట్లో స్మూత్గా వెళ్తుందంటే దానికి ఒక వెన్నెముకలా ఉండి మరి చక్కటి సహకారం అందించినటువంటి సోమేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోమేశ్వరరావు గారు 2012 నుంచి కలెక్టరేట్లో పనిచేస్తున్నారు. కాబట్టి 12 నుంచి పనిచేసినటువంటి కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, ముఖ్యంగా లీవ్లో ఉన్నటువంటి కృతికా గారి తరఫు నుంచి కూడా మీకు అందరి కలెక్టర్స్ తరఫున, అందరి జాయింట్ కలెక్టర్స్ తరఫున మీకు ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు జాయింట్ కలెక్టర్గా పనిచేశాను కరీంనగర్, ఈస్ట్ గోదావరి జిల్లా. రెవెన్యూ సబ్జెక్ట్ బాగా తెలిసిన వ్యక్తి అని నేను అనుకుంటా ఉంటాను. నా గురించి నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కానీ ఒక జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు జీ సెక్షన్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అనేక సందర్భాల్లో అది తహసీల్దార్ క్యాడర్గా అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా ఉన్న డీటీనే లేదు, ఈ డీటీ లేకపోతే నాకు అని జరగదు అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ని అక్కడే వచ్చిన సందర్భంలో నాకు గుర్తొస్తుంది. మరి ఈరోజు ఈ జిల్లా చూస్తే ఇటు నడిపూడి శ్రీహారికస్తి కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకప్పుడు గుంటూరు జిల్లా అంటే మామూలు జిల్లాలతో పాటు ఇంకొక జిల్లా అంతే. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ల్యాండ్ ఇష్యూస్ ఒక్కసారిగా భూమి సేకరించినట్టు 1000 ఎకరాలు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, కొత్తగా రోడ్డు 4 లేన్లు కావచ్చు, నేషనల్ హైవే ఎక్స్టెన్షన్స్, వైడనింగ్ కావచ్చు, వీటన్నిటికీ దానికి తోడు పాత చట్టం పోయి కొత్త చట్టం. ఈ మొత్తాన్ని అర్థం చేసుకుంటూ కలెక్టర్కి, మరి జాయింట్ కలెక్టర్కి కుడిభుజంగా ఉంటూ ఇన్ని చక్కగా పనులు చేసినందుకు వారి సేవలను ఈరోజు సభాముఖంగా అభినందిస్తూ, రిటైర్మెంట్ అనేది కేవలం అఫీషియల్ రిటైర్మెంట్ మాత్రమే. వారితో జనరల్గా జీ సెక్షన్ అంటే ఎక్కువ ఇంటరాక్షన్ జాయింట్ కలెక్టర్తో, డిఆర్ఓతో. కలెక్టర్ జనరల్గా పిలిచి అడిగి చేసేది చాలా తక్కువ. ఫైల్ చూసినప్పుడు సిస్టమేటిక్గా ఉందా లేదా చూడటం వరకు చూస్తాము, అప్రూవ్ చేస్తాము. గడిచిన 10 నెలల్లో ల్యాండ్ అక్విజిషన్లో నేను ఎక్కడ ఏ తప్పులు పట్టలేదు. ల్యాండ్ అక్విజిషన్ సెక్షన్ నుంచి వచ్చే ఫైల్స్ అన్నీ కూడా నేను క్షుణ్ణంగా చూస్తాను, చదువుతాను. అనేక సందర్భాల్లో డిఆర్ఓ గారికి తెలుసు, చాలా ఫైల్స్ చదివి ఫోన్లో కూడా అడుగుతూ ఉంటాను, ఈ లైన్లో ఏముంది, ఈ లైన్లో ఏముంది, ఎందుకు ఇలా రాశాను. సో జీ సెక్షన్ నుంచి వచ్చిన ఫైల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయంటే వారి జీవితాన్ని, వారి సర్వీస్ని ఏ రకంగా చక్కగా నడిపిస్తున్నారనే దానికి నిదర్శనం. మరి రిటైర్మెంట్ అనేది అందరికీ వస్తుంది, సర్వసాధారణంగా గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది చాలా కామన్. రిటైర్మెంట్ ఒక పురుషుడికి కానీ లేకపోతే ఒక మేల్ ఎంప్లాయీకి
వన్ ఆఫ్ ది మేజర్ స్ట్రెస్సర్స్ అంటే ఒత్తిడికి గురి చేసేది ఏంటంటే సడన్గా రిటైర్ అవుతున్నప్పుడు అంత బిజీ మ్యాన్ సమయం పట్టించుకోకుండా రాత్రి మగళ్ళు పనిచేసే మనిషికి రిటైర్మెంట్ అయినప్పుడు సడన్గా ఒత్తిడికి లోను. ఆ ఒత్తిడికి లోనవుతున్నప్పుడు చుట్టుపక్కల ఉండే స్నేహితులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఏ రకంగా మనం సపోర్ట్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. మీ శ్రేయోభిలాషుల్లో మేము కూడా ఒకళ్ళం కాబట్టి రిటైర్ అయినా కూడా ఏదో ఒక యూనిట్లో మరి మిమ్మల్ని మళ్ళా కొనసాగించాలని మాకు కోరిక. ఎందుకంటే ఈ మధ్య వస్తున్నటువంటి మన డిఆర్ గారు చెప్తున్నాం ఎక్కడ మనకి సాధ్యపడుతుందో చూసి మరి వారికి అంగీకారం అయితే మీ సర్వీసెస్ ఇంకా వాడుకోవాలని చెప్పి మా అభిష్టం. ఈ మధ్య వస్తున్నటువంటి న్యూ జనరేషన్ ఎక్కువ రిక్రూట్మెంట్ లేదు, వస్తున్న కొద్దిమంది కూడా. ఇటువంటి సీనియర్స్ రిటైర్ అవుతున్నప్పుడు నిజంగా డిఫరెన్స్ తెలుసు. సబ్జెక్ట్ తెలిసి కరెక్ట్గా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ లేకపోతే పై అధికారులు ఏం చూస్తారు, ఎలా చూస్తారు, సిస్టమ్ ప్రకారం పనిచేయడం అంటే రాను రాను ఇటువంటి క్వాలిటీ పడిపోతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు సర్వీస్లో వస్తున్నారో వారు ఇటువంటి వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రిటైర్మెంట్ మీకు ఇంకా చాలా ఎనర్జీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెంకయ్య గారు చెప్పినట్టు 3 రోజుల క్రితమే ల్యాండ్ అక్విజిషన్ మీద సుదీర్ఘంగా కూర్చొని రైతులందరితో మాట్లాడి చక్కగా నోట్స్ తయారు చేసుకుని వచ్చి ఎక్కడ నాకు సోమేశ్వరరావు ఇదేది అదే విధంగానే ఎక్కడకట్టక మరి ఇస్తా ఉంటే ఆ రోజే చెప్పారు యూ విల్ మిస్ యూ. కానీ జాయింట్ కలెక్టర్ గారు మీ గురించి చాలా మంచి విషయాలు చెప్పేవాళ్ళు. వారి తరఫున కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే యువర్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క పాత్ర ప్లే చేస్తాం. ఇప్పుడు ఆ స్ట్రెస్ తగ్గించడానికి చెప్తా ఉన్నాను కదా, మా వంతు మీ శ్రేయోభిలాషిగా మళ్ళీ మీరు ఆఫీస్కి వచ్చి ఇటువంటి సర్వీస్ చేయడం వల్ల కొంత మీకు కూడా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ స్ట్రెస్ని పోగొట్టడానికి చక్కగా వాళ్ళందరూ కూడా ఒక 2-3 నెలలు ట్రాన్సిషన్ ఫేజ్లో ఓపిక్గా మీరందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా ఏ గవర్నమెంట్ సర్వెంట్ అన్నా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ బయటకు వచ్చి పనిచేయగలుగుతున్నామంటే వెనక సపోర్ట్ ఇచ్చే వైఫ్ ఆర్ హస్బెండ్ బోత్ ప్లే వెరీ ఇంపార్టెంట్. మేల్ ఎంప్లాయీస్ అయితే వైఫ్, లేడీ ఎంప్లాయీ హస్బెండ్. ఈ విషయంగా ఈరోజు మేము అందరం వచ్చి మీ గురించి చక్కగా మాట్లాడుతున్నామంటే దాని పూర్తి క్రెడిట్ మేడం పద్మజ గారికి వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తూ, చక్కగా ఇలాగే ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ సోమేశ్వరరావు గారు ఈజ్ వెరీ పీస్ఫుల్. ఎప్పుడు ఇరిటేటెడ్ ఎప్పుడు చూడలేదు. కొంతమంది కలెక్టరేట్లో చూశాను కానీ మిమ్మల్ని చూడలేదు. సో మంచిది. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఒక కుటుంబం లాంటి, దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర ప్లే చేస్తారు. కలెక్టర్ ఏదో పెద్ద, డిఆర్ఓ ఏదో పెద్ద, లేకపోతే జూనియర్ అసిస్టెంట్ తక్కువ, అట్లా ఎవ్రీబడి హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఈరోజు అందరం వచ్చి ఒక మంచి వ్యక్తి రిటైర్ అవుతున్నా, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు రెస్ట్ ఆఫ్ ది మీ లైఫ్ పీస్ఫుల్గా ఉండాలని చెప్పి, భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేమందరం మీతో ఉంటామని చెప్పి వేదిక అందరినీ ఏ అవసరం వచ్చినా హెసిటేషన్ లేకుండా అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.